బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హిట్ ఆఫ్ ఫ్లాపా ఫస్ట్ వీక్ రివ్యూ ఇప్పుడు చూడబోతున్నారు మీరు. అండ్ ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఈ వీక్లో టాప్ 5లో ఎవరుంటున్నారో మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో మనది బీ లైక్ బ్రో ఛానల్ బిగ్ బాస్ రివ్యూస్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఛానల్. ఆ పూర్వ వైభవం అండ్ జెన్యూన్ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యింది కొంచెం యావరేజ్ బర్స్తో స్టార్ట్ అయిందనమాట. మేబీ కంటెస్టెంట్లు వావ్ అనేలాగా ఉంటే బర్స్ వేరే లెవెల్ లాగా ఉండేదేమో. కానీ ఉన్న ఈ కంటెస్టెంట్స్లో చాలామంది జనాలకు తెలియకపోవడంతో ఊహించినంత బజ్ అయితే లేదు. ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అంటే మనకు అంతో ఇంతో తెలిసిన సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్కి వస్తే వాళ్ళ బిహేవియర్ 24/7 ఎలా ఉంటుందో చూడొచ్చు. అండ్ బయట అండ్ బిగ్ బాస్ హౌస్లో వారి బిహేవియర్ ఎలా ఉంది, ఒకవేళ బయట ఆ పర్టికులర్ సెలబ్రిటీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చాక వారి బిహేవియర్ మారుద్దేమో అని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్లో అన్నోన్ ఫేసెస్ ఎక్కువ ఉండటంతో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో జనాలు కూడా గంటలు ఎపిసోడ్ చూసేంత టైం లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ సీజన్ బిలో యావరేజ్గా నడుస్తోంది. ఒక బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్గా వారమంతా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసిన నాకు ఒక రేవంత్ లాంటి సింగర్ అండ్ వైలెంట్ క్యారెక్టర్ కనిపించలేదు, ఒక విజయ్ సన్నీ లాంటి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కనిపించలేదు, ఒక సోహెల్ లాంటి ఫైర్ స్ట్రామ్ కనిపించలేదు, ఒక శ్రీముఖి లాంటి నాన్ స్టాప్ అల్లరి పిల్ల కానీ, కనీసం నటరాజ్ అండ్ బోలే లాంటి వింత క్యారెక్టర్లు కానీ, అండ్ ఒక అభిజిత్ లాంటి క్లీన్ అండ్ క్లియర్ మైండ్ ఉన్న వ్యక్తి కానీ, ఒక బాబా భాస్కర్ మాస్టర్ లాంటి ఎనర్జెటిక్ డాన్సర్ అండ్ ఒక కామిక్ క్యారెక్టర్ కనిపించలేదు. అండ్ శివన్న లాంటి మెచ్యూర్డ్ పర్సన్ కూడా ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇన్ని డేస్లో కనిపించలేదు. లాస్ట్ సీజన్స్లో ఇంతమంది తోపులు ఉన్నప్పుడు వారికంటే బెస్ట్ కంటెస్టెంట్స్నేగా ఆడియన్స్ కోరుకుంటారు. మరి చూసుకోవాలి కదా బాసు. జరిగిన వీక్లో గట్టిగా 2-3 టాస్క్లు ఆడారు. దాంతో చీఫ్స్గా పొజిషన్ సంపాదించుకొని చీఫ్ ఉన్నప్పుడు ఒకలాగా, చీఫ్ పక్కకి వెళ్ళాక ఇంకోలాగా, అసలు ఒక టీమ్గా వీ షుడ్ డూ సంథింగ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అని కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు ఈ కంటెస్టెంట్లు. ఎంతసేపు బాత్రూమ్ గురించి, కిచెన్లో గుడ్డు గురించి, నీ పర్సనాలిటీ గొప్ప, నా పర్సనాలిటీ గొప్ప అని చీటికి మాటికి గొడవలు. 30% ఎపిసోడ్ కూల్గా ఉంటే రిమైనింగ్ 70% ఎపిసోడ్ అరుపులతోనే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ సీజన్లో కెప్టెన్ లేకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఒక సినిమాలో ఒక్కడే విలన్ లేదా ఒక్కడే హీరో ఉండాలి. కానీ ఇక్కడ ముగ్గురు చీఫ్లు అయ్యేటప్పటికీ హౌస్లో ముగ్గురు కెప్టెన్లాగా ఎవరి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో మనకే కాదు కనీసం ఆ చీఫ్స్కి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అదే సింగిల్ కెప్టెన్ అనుకోండి, ఆ వీక్ మొత్తం వారికి అందరి హౌస్ మేట్స్తో ఎలా డీల్ చేస్తున్నారు, పొటెన్షియాలిటీ ఏమైనా చూపిస్తున్నారా, హౌస్ హార్మోనీని పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారా లేదా, ఇలా ఒక అంచనా వచ్చేది అని నాకు అనిపించింది. ఈ కెప్టెన్ థింగ్ బీబీ హౌస్లో ఉంటే బాగుండు అని మీరు కూడా అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీక్కి గాను ఇంటర్నల్ సోర్సెస్ నుండి వచ్చిన ఇన్ఫో ప్రకారం టాప్ 5 ఎవరంటే, నంబర్ 1 పొజిషన్లో మాత్రం ఈ సీజన్ చూస్తున్న ఆడియన్స్ ఉన్నారు. బికాస్ సీజన్ నీరసంగా ఉన్నా కూడా నెక్స్ట్ ప్రోమో అయినా బాగుంటుందేమో, నెక్స్ట్ ఎపిసోడ్ అయినా బాగుంటుందేమో అని ఎగ్జైట్మెంట్తో చూసే ఆడియన్స్ అంటే మీరే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక నంబర్ 2 పొజిషన్ నాగార్జున గారిదనే చెప్పాలి. ఎందుకంటే బయట ఆయనకు జరుగుతున్న ఎన్నో పర్సనల్ ఇష్యూస్ పక్కన పెట్టేసి ఇచ్చిన మాట కోసం షో ఎంతో కూల్గా హుందాగా చేస్తున్నందుకు. నంబర్ 3 పొజిషన్ మాత్రం ఈ షో కాంటెంట్ టీమ్ది. ఎందుకంటే అసలే ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ని ఎలివేట్ చేయాలంటే చాలా క్రియేటివిటీ కావాలి. సో ఆ ఎలివేట్ చేసేంత టాస్కులు, సీన్లు క్రియేట్ చేయడానికి వారి కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. సో వీళ్ళకి నంబర్ 3 పొజిషన్ అనమాట. ఇక నంబర్ 4 పొజిషన్ బీబీ ఎడిటింగ్ టీమ్కి. ఎందుకంటే షో నీరసంగా ఉన్నా ఈ నీరసంలో నుంచి కూడా క్రిస్పీ కంటెంట్ ఎడిట్ చేసి మనకు ఎపిసోడ్స్గా, ప్రోమోస్గా ఇస్తున్నందుకు. ఇక నంబర్ 5 పొజిషన్ మీమ్ పేజెస్కి. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీని మొత్తం ఉపయోగించి బీబీ షో గురించి తమ మీమ్స్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నందుకు. వీరే నా టాప్ 5 ఇప్పటిదాకా. అయితే అన్ని సీజన్స్ మిస్ అవ్వకుండా చూసిన హార్డ్ కోర్ బీబీ ఫ్యాన్ అయిన నాకు ప్రస్తుతానికి వావ్ అనిపించే కంటెస్టెంట్లు కనిపించలేదు. చూద్దాం, కమింగ్ వీక్స్లో నా ఒపీనియన్ మారుద్దేమో. అండ్ మారాలి అని కూడా కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే ఈ షో వెనుక కొన్ని వందల మంది టెక్నీషియన్లు పని చేస్తుంటారు. సో షో హిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఇక మన ఫ్రీ టైంలో కూడా చిల్ అవ్వడానికి మనకు కూడా ఒక మంచి ఎంటర్టైనింగ్ షో దొరుకుద్ది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ జెన్యూన్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.